హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇందులో అప్రెంటిస్షిప్ చేయటం వలన యూజెస్ ఏంటి, అలాగే ఇది ఎలా అప్లై చేయాలి, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీరు తెలుసుకోవచ్చు. ఇది విశాఖపట్నంలోనే అప్రెంటిస్షిప్ అనేది ఉంటుంది. యాక్చువల్గా చాలామంది ఐటీఐ చేస్తారు, ఐటీఐ మీద జాబ్స్కి వెతుక్కుంటూ ఉంటారు. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే ప్రాపర్ వేలో అప్రెంటిస్షిప్ చేయకుండా ఓన్లీ ఐటీఐ మీద ట్రై చేయటం, హ్యూజ్ కాంపిటీషన్ ఉండటం, ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకోవటం ఉంటాయి. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఐటీఐతో పాటు అప్రెంటిస్షిప్ చేస్తేనే ఐటీఐకి వాల్యూ అనేది ఉంటుంది. సో అందులోనే ఇలాంటి అప్రెంటిస్షిప్లు చేస్తే యూజ్ అయితే ఉంటుంది. కానీ ఎవరు చేస్తే బాగా యూజ్ ఉంటుందంటే సుమారుగా 18 నుంచి 21 ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ కానీ లేదంటే రైల్వే అప్రెంటిస్షిప్లు కానీ చేస్తే బాగానే ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క అప్రెంటిస్షిప్కి వైజాగ్ పోర్ట్ ట్రస్ట్కి అప్రెంటిస్షిప్కి 14 ఇయర్స్ వరకు ఇచ్చారు, కానీ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వలేదు. సో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదైనా కంపల్సరిగా ఎలక్ట్రికల్ ట్రేడ్స్ కానీ, ఫిట్టర్ ట్రేడ్ కానీ, వెల్డర్ ట్రేడ్స్ కానీ, ఈ ట్రేడ్స్ ఏంటి అంటే కొంతవరకు ఏజ్ ఎక్కువగా ఇస్తారు, అంటే అప్రెంటిస్షిప్ అడుగుతూ. అలాంటి జాబ్స్కి ఎక్కడ అప్రెంటిస్షిప్ ఉన్నా సరే, ఎనీ అప్రెంటిస్షిప్ ఉన్నా సరే వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది. వాళ్ళకి అలాంటి జాబ్స్కి ఈ అప్రెంటిస్షిప్ అనేది యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఏజ్ 26 అలా ఉంటాయో, 25 దాటి ఉంటాయో వాళ్ళందరూ కూడా విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్షిప్ చేయటం వాళ్ళకి యూజ్ అనేది ఉంటుంది. 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత మీకు ఇస్రో కానీ, బిహెచ్ఈఎల్ కానీ, బీడీఎల్ కానీ, ఇలాంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్ సంబంధించి కానీ, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కానీ అప్రెంటిస్షిప్ మీద సిఎస్ఐఆర్, లేదంటే ఎన్ఎస్సి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐఆర్ఈఎల్, బార్క్, ఇలాంటి జాబ్స్ అయితే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ఉపయోగం అయితే ఉంటుంది. ఇందులో వెల్డర్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఇయర్ ట్రైనింగ్ ఉంది. ఓన్లీ ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు. మీకు స్టైఫండ్ వచ్చేసరికి 8,344 రూపీస్ అనేది మీకు స్టైఫండ్ ఇస్తారు. ఇంకా ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ పాస్ అయితే చాలు, 9,387 రూపీస్ మీకు స్టైఫండ్ వస్తుంది. ఫిట్టర్ వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఇయర్ ట్రైనింగ్, ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు, 9,387 వస్తుంది. అలాగే మోటార్ మెకానిక్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 20 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఇక ఏజ్ వచ్చేసరికి కంప్లీట్గా 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. మీకు ఇంకొక డౌట్ ఏంటి అంటే వైజాగ్ పోర్ట్లో అప్రెంటిస్షిప్ చేస్తే మాకు పోర్ట్లో జాబ్లు ఇస్తారా అని. 100% ఎవరు, ఎందుకంటే పోర్ట్లో రిక్రూట్మెంట్ ఆపేసి చాలా కాలం అయినది. అలాని అప్రెంటిస్షిప్ వాల్యుబుల్ కాదు అని నేను అనలేను, వాల్యుబుల్ అయితే ఉంటుంది. ఎందుకంటే టోటల్ అప్రెంటిస్షిప్ అంతా కూడా ఒకే విధంగా ఉన్నది, ఒకే పోర్టల్ ద్వారా నడుస్తుంది. అప్రెంటిస్షిప్ పోర్టల్ నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ ద్వారా నడుస్తుంది. సో ఎన్ఏపిఎస్ ద్వారా నడుస్తుంది కాబట్టి ఎక్కడ అప్రెంటిస్షిప్ చేసిన సరే మీకు వాల్యూ అనేది ఉంటుంది. ఇందులో మీకు ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది చూద్దాం. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్షిప్ అనేది ప్యూర్లీ మెరిట్ బేస్లో సెలెక్ట్ చేస్తారు. ఓకే, అండ్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ది చిల్డ్రన్ ఆఫ్ విపిఏ ఎంప్లాయీస్ ఇన్ ద రేషియో 4:1:1. అంటే 4 విశాఖ పోర్ట్ అథారిటీ, 1 ఫర్ చిల్డ్రన్, 1 ఫర్ అవుట్ సైడర్స్. ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది. అగైన్ అవుట్ ఆఫ్ ది రేషియో 4 of the children of port employees, the sub ratio of 2:1:1 will be forward the children. అంటే ఎవరైతే మీరు పోర్ట్ ఎంప్లాయీస్ ద్వారా మీరు రెఫరెన్స్ తీసుకొని అప్లై చేస్తారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ అదే క్లియర్గా ఇచ్చారు. వాళ్ళకి ఫస్ట్ షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు, ఎగ్జామ్ అనేది ఉండదు. నీకు ఏదైతే ప్రీవియస్గా 10th క్లాసు ఐటీఐ మార్క్ లిస్ట్ ఉన్నాయో దాన్ని బట్టే మీకు క్లియర్గా తీయటం అయితే జరుగుతుంది.
అండ్ ఇంకా ఈ ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రేడ్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీకు వాళ్ళే ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అనేది టీఏడిఏ అనేది ఎటువంటిది ఇవ్వదు, ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే ఇస్తుంది. అండ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఏవి ఉండవని ఇచ్చారు. అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో 100% ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి నాప్స్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో. తర్వాత మీరు అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీస్‌లోకి వెళ్ళి క్లిక్ అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీస్ అండ్ సెర్చ్ ఆపర్చునిటీ ట్రేడ్ చేసుకుంటారు, డిజిగ్నేటెడ్ ట్రేడ్. అండ్ సెలెక్ట్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్, ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. క్లిక్ అప్లై అని క్లిక్ చేస్తే మీకు అప్లై అవుతుంది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 18/1/2025, ఇంకా 20 డేస్ మాత్రమే ఉంది. మీకు ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు, మీరు ఎటువంటి ఆఫ్లైన్ కాపీ మీరు పంపించాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది ఇచ్చారు. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. కాంటాక్ట్ నెంబర్ 08912873 262. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోతుంది. సో ఇది టోటల్గా అప్రెంటిస్‌షిప్ పోర్టల్ సంబంధించి నోటిఫికేషన్. ఇది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. సో మీకు అప్రెంటిస్‌షిప్ అనేది విశాఖపట్నంలోనే ఉంటుంది. ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకుంటే బాగుంటుంది. అండ్ 25 ఇయర్స్ కన్నా ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకుంటే మీకు ఒక అప్రెంటిస్‌షిప్ అనేది మీ చేతిలో ఉంటుంది. ప్రైవేట్గా మీరు ఏదైనా చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.